గ్రంథాలయాలను కూడా నెలకొల్పారు. నిత్య అన్నదాన కార్యక్రమాన్ని కూడా వారు కొనసాగిస్తూ ఉంటారు. అంటే వారు నిజంగా మానవ సేవయే మాధవ సేవ అని నమ్మడమే కాదు, తన జీవితం అంతా కూడా ఆచరించి చూపినటువంటి గొప్ప మహనీయులు వారు. మనందరం ఓ సామెత వింటాం, సంగీతానికి చింతకాయలు రాలవు అని. కానీ సంగీతానికి కూడా రోగం నయం చేసేటువంటి గుణం ఉందని చాటి చెప్పినటువంటి వ్యక్తి దత్తాజీ గారు. వారు భక్తుల దగ్గరికి వచ్చినప్పుడు ప్రవచనాలు చెప్పడమే కాకుండా భక్తుల కోరిక మేరకు హిందీలో, ఇంగ్లీష్లో, కన్నడలో, తెలుగులో తన కీర్తనలు వినిపించి తన దగ్గరికి వచ్చినటువంటి భక్తుల యొక్క ఎన్నో రుగ్మతలను నయం చేసినటువంటి మహనీయులు మన దత్తాజీ గారు. అలాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు గురువందనంలో నిజంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. స్వామీజీ గారు తన ప్రవచనాల్లో కూడా తన దగ్గరికి ఎన్నో బాధలతో, కష్టాలతో, ఏం చేయాలో దిక్కుతోచకుండా ఆగమ్య గోచరంగా వచ్చినటువంటి వారికి తన ప్రవచనాలతో గొప్పగా మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. నేనొక్కడినే ప్రయత్నం చేస్తే కార్యసిద్ధి సాధ్యమవుతుందా అని అనుకునేటువంటి వాళ్లకు వారు ఎంతో గొప్పగా సందేశం ఇస్తుంటారు. చినుకు చినుకు కలిస్తేనే చెరువు నిండుతుంది, చినుకు సిగ్గుపడితే చెరువు నిండుతుందా అన్నట్టు మరి మానవులందరూ కలిసి చెయ్యి కలిపితే తప్పకుండా సమాజ స్థాపన సాధ్యమవుతుంది, సమాజ హితం కోసం పనిచేయగలుగుతామని కూడా వారు మనకు బోధిస్తూ ఉంటారు. అంతేకాదు, జనరల్గా మనం సమస్యలంటే భయపడుతుంటాం. సమస్యను మీరు సమస్యగా చూడకండి, సమస్యను సంతోషంగా స్వీకరించండి, ఆ సమస్య ఇంకా మీకు దూరం అవుతుంది అని వారు బోధిస్తూ ఉంటారు. సమస్యను ఒక సమస్యగా చూడకండి, సమస్యను సంతోషంగా స్వీకరిస్తే ఇక సమస్య ఎక్కడుంటుంది అని కూడా వారి బోధనలో మనం వింటూ ఉంటాం. అలాగే మరి మనం వారి ఈ వయసులో, వారి 82 సంవత్సరాల వయసు వారిది, ఇంత ఓపికగా మరి మనం మన కోసం ఇవాళ ఈ దర్శనం వెంకన్న గారి ఆహ్వానంతో ఈ హైదరాబాద్కు వచ్చి మనందరికీ ప్రవచనాల్ని, వారి కీర్తనలు అందించడానికి వచ్చేసినటువంటి వారికి మరొకసారి పాదాభివందనం తెలియజేస్తూ సెలవు. ధన్యవాదాలు సార్. స్వామీజీ సేవా కార్యక్రమాల్ని ఎంత వివరంగా అందించారు వారి సందేశంలో. సంగీతానికి చింతకాయలు రాలవు అనే మంచి మన తెలుగు సామెత గుర్తు చేశారు. అయితే గురువు గారు సంగీతానికి కాయాలు ఉండవు, కాయంలో చింత ఉండదు అని